ప్రభు పరిశుద్ధ స్తోత్రములండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మరి నా జీవితంలో ఈ సంవత్సరం అండి చాలా పరిస్థితులు మారినాయండి. ఎప్పుడు కంటే ఈ సంవత్సరం కొంచెం కష్టపడ్డానండి. ఎందుకంటే నా తెలుగు తక్కువతనం, బుద్ధిహీనత, దాన్ని బట్టి నేను బాధించబడ్డాను. ప్రభువు నాకు సహాయం చేశాడు. ఏంటంటేనండి, ప్రభువా ఏంటి నా మధ్యరాత్రిలో కూర్చోవటం నేను చాలా బాధపడుతూ ఉండేదానండి. పాస్టర్ ప్రెసిడెంట్ చెప్పండి, ప్రెసిడెంట్ పాస్టర్ మీ అందరు నా హృదయపూర్వక వందనాలండి. నేను ఇప్పుడే ఊరి నుంచి వచ్చానండి. అయితే ఏంటైందంటేనండి, చాలా సతమతం అయిపోతున్నప్పుడు అప్పుడు ప్రభు మాట్లాడాడండి. ప్రభు ఎప్పుడు ఆయన వాగ్దానాలతో నన్ను మాట్లాడుతూ ఉంటాడనమాట అండి. అదేంటంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుందన్నమాట. మనుషుల్ని యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహర వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వాని కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చెవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడి జలం లేదు నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యొర దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపం అనదు. ఈ విధంగా దేవుడు నాతో మాట్లాడినప్పుడు వాక్యాన్ని బట్టి ప్రభువా నన్ను క్షమించు, ఎవరి దగ్గరికి వెళ్తే ఈ సమస్య తీరుతుంది, ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఎట్లా నేను బయటపడతాను అనుకున్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం మాట్లాడాడు. శరీరం నమ్ముకోవద్దు అని నాతో దేవుడు మాట్లాడాడండి. దాన్ని బట్టి నేను ధైర్యం చేసుకుని దేవుని సన్నిధిలో ఒప్పుకుని నా పాపాలు, నా తప్పులు, నా అపరాధాలన్నీ మన్నించుకుని ఒప్పుకొని ఆ వాగ్దానాన్ని బట్టి కొంచెం నెమ్మది కలిగిందండి. లేకపోతే నాకు బాగా దడొచ్చేసేది, బాగా ఇట్లా అయిపోయేది అనమాట అండి. పోయిన వారం ఏం జరిగిందంటే అండి, ముందు సోమవారం అనమాట అండి, చర్చికి వచ్చినప్పుడు నాకు సాతాను శోధించేసిందండి. సాతాను శోధించినప్పుడు చర్చిలోకి వచ్చి నేను ప్రార్థన చేసుకున్నానండి. ప్రభువా, నన్ను నిన్ను స్తుతిస్తుందా, నీ సత్యం వివరిస్తుందా, మృతులు నిన్ను స్తుతిస్తారా, సమాధులు నీకు మహిమ కలుగుద్దా, సజీవులే కదా మరి నిన్ను స్తుతించేదని ఏడుస్తూ కన్నీరు కాచి నేను అలా ప్రార్థన చేసుకున్నానండి. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ బాగా శోధించబడుతున్నానండి. సతమతం అయిపోతుంది, ఊపిరి రావట్లేదు, నానా బాధపడుతున్నాను అనమాట అండి. అప్పుడు పాస్ గారికి ఫోన్ చేద్దామంటే అప్పుడు అంతా రాత్రి 1 గంట. అప్పుడు అమ్మో వద్దు, పాస్ గారికి అస్సలు రెస్ట్ ఉండదు, ఎప్పుడూ ప్రార్థనలే, ఇంతప్పుడు చేయొద్దు అని చెప్పిన తర్వాత ఇంకో వేరే పాస్ గారికి ప్రార్థన చేశారండి. ఆయన ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసినప్పుడు అటాక్లు ఎక్కువ ఉన్నాయి ఆమె మీద అని చెప్పేసి ఆయన చెప్పి ప్రార్థన చేశారండి. నేను పాస్ గారి దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేయించుకున్న తర్వాత అప్పుడు నాకు నెమ్మది కలిగిందండి. అదృష్టశక్తులు తొలగిపోయినాయండి. హల్లెలూయా. దేవుడు అలా కాపాడుతున్నాడండి. పాస్ గారికి నేను చాలా రుణస్తురాలనండి. పాస్ గారు నా ఆత్మీయ తండ్రి గారు, నాకు ఎంతో ఉన్నతమైన వారు. మరి వారి యొక్క ప్రార్థనలు బట్టి, పాస్తమ్మ గారి ప్రార్థనలు బట్టి, సంఘస్థులు అందరి ప్రార్థనలు బట్టి ఈరోజు నేను సజీవంగా ఉన్నానండి. లేకపోతే చావు పరిస్థితులే వచ్చాయండి. అట్లయినా దేవుడు కాపాడాడండి, ఎన్నో మేలులు చేశాడండి. నన్ను ఎంతగానో కాచి కాపాడిన దేవునికి నేను రుణస్తురాలనండి. మరి దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉండేటట్టుగా మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. అంతే, దేవుడి సాక్ష్యం తీయించను కాక.